ప్రసాద్ మాట, నువ్వు చిన్న హెల్ప్ చేయాలయ్యా. ఏమీ అనుకోకుండా నువ్వు ఈ రాత్రికి బాలుగా రూమ్లో పడుకోవాలి. చూస్తున్నావుగా, ఇంటి నిండా జనం ఒకటే హడావిడి. పైగా మా భవానీ శంకరం గారికి పద్ధతులు అవి బాగా ఎక్కువ. నువ్వు కూడా ఇక్కడ ఉంటే ఆయన ఏమని అనుకుంటాడు. పెద్ద మనిషి కదా, మనమే కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుంది. ఏమంటావు? వెళ్ళిపోతాను సార్. నా బట్టలు నేను తెప్పిస్తా. బాలు, ప్రసాద్ బ్యాగ్ తీసురా. మరి ఏం తమ్ముడు గారు, సీక్రెటా? అబ్బే అదేం లేదండి, ప్రసాద్ వెళ్ళిపోతానంటుంటే వద్దు ఉండమంటున్నా. అదేంటి బాబు, తెల్లారితే మల్లీశ్వరి పుట్టినరోజు, ఈనాళ్ళు ఉండి ఇవాళ వెళ్ళిపోతానంటే ఎలా? రాయ్, వాళ్ళ కోసం నువ్వు నా కాలరు పట్టుకున్నావు, వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారు కదా అని కోట్లాస్ని వదిలేస్తానేంటి? అదంతా అబద్ధం. నిజమేంటో తెలుసా? తెల్లారేలోపు మల్లీశ్వరిని చంపేస్తాను. ప్రామిస్. పిచ్చి ముండా కొడుకులు, గంధపు తోటకి వీరప్పని కాపలా పెట్టినట్టు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు చూడు.